హాయ్ అండి. ఈరోజు వీడియోలో మంచి సాఫ్ట్‌గా ఉన్న చపాతీలు చూపించబోతున్నాను. నేను చేసే పద్ధతిలో చేస్తే ఒక ట్రిప్‌కి 5, 6 చపాతీలు ఈజీగా చేసేయొచ్చండి. వేరువేరుగా పామే అవసరం లేకుండా సింపుల్ మెథడ్‌లో చూపిస్తాను. నచ్చితే ట్రై చేయండి. ముందుగా అర కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మధ్యలో ఇలా హోల్లా చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఒక్క స్పూన్ పంచదార వేసుకోండి. పంచదార దేనికి వేసుకోవాలంటే మంచి రంగు అనేది వస్తుందండి చపాతీ. తీపి అయితే అంత ఏమి ఉండదు. ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండి అంతా ప్రెస్ చేసి కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ప్రెస్ చేసి కలిపేసుకొని వాటర్ వేసి ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి మెత్తగా సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలండి. మరి గట్టిగా ఏమి కలపొద్దు. నేను చూపిస్తాను మీకు ఎలా ఉండాలనేది. ఈ కలిపిన తర్వాత నేను ఒక 10 నిమిషాలు మద్దనలా చేస్తానన్నమాట. అలా చేయడం వల్ల మంచి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలపడంలోనే మనకి చపాతీ సాఫ్ట్నెస్ అనేది వస్తుందన్నమాట. నేను ఇప్పుడు చేసిన మా ఇంట్లో ఇలానే చేస్తానండి. ఇప్పుడు మూత పెట్టి నేను అరగంట పక్కన పెట్టేస్తానన్నమాట. ఇలా నానడం వల్ల ఇంకా సాఫ్ట్ అయిపోతుంది పిండి. చూసారా? ఇప్పుడు ఒక పిండి తీసుకొని ఈ పిండితోనే ఒక 4 చపాతీ చేయొచ్చండి. ఇప్పుడు ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫ్లోర్ మీద పొడి పిండి వేసుకొని మొత్తం చపాతీలో చేతితో స్ప్రెడ్ చేసుకొని పల్చగా పాముకోవాలన్నమాట. కొద్దిగా పెద్ద సైజే చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా పల్చగా పామేసుకొని ఇప్పుడు చేతులతో ఇలా హోల్లో పెట్టుకోవాలి. అడుగు వరకు హోల్ పడకుండా పైన ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా అడుగు వరకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అనమాట. మొత్తం అంతా ఇలా హోల్ చేసుకొని ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేసుకొని ఇప్పుడు పొడిపిండి జల్లుకోవాలన్నమాట. పొడిపిండి జల్లేసుకొని ఇప్పుడు మడత పెట్టడం చూపిస్తానండి మీకు. పై లేయర్ ఉంది కదా, అది ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టిన తర్వాత పైన మళ్ళీ పొడిపిండి జల్లుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే మడత మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఇలా మడత పెట్టిన ప్రతిసారి పొడిపిండి జల్లుతూ ఉండాలండి. పైన లేయర్లు అనేవి చక్కగా విచ్చుకుంటాయి అనమాట అలా పిండి వేయడం వల్ల. ఇప్పుడు ఇది ఉంది కదండి, అడుగు దీన్ని లోపలికి పెట్టేద్దాం. నేను ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. మళ్ళీ అది లేయర్ అనేది వెనక్కి వేసాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పైన లేయర్ ఇలా మూసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని మన చేతులతో మనకి చపాతీ ఏ సైజు అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాక్తో సైడ్ అనేది తీసేసాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ప్రాసెస్కి 4 చపాతీలు వస్తాయన్నమాట. ఇదే ప్రాసెస్లో చేసామనుకోండి చపాతీలన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని చేసినా మనకి కష్టం అనేది అనిపించదు. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అన్నీ ఇలానే చేసేసానండి. ఇప్పుడు పాముకుందాం. కొద్దిగా పొడిపిండి వేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పాముకుంటే సరిపోతుంది. కాకపోతే ఇవి 4 పలకలుగా వస్తాయన్నమాట. చూడండి, మొత్తం నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని నేను కాల్ చేస్తానన్నమాట. అసలు కష్టం అనేది అనిపించదండి. ఒకసారి చూడండి వీడియో మొత్తం, మీకు నచ్చితే ట్రై చేద్దరు కానీ. ఇప్పుడు పామేసాను. ప్యాన్ అనేది వేడిగా ఉంది. ఇప్పుడు ప్యాన్ మీద వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ మీద వేసి వెంటనే ఆయిల్ వేయకుండా ఒకసారి కాలనివ్వాలి. ఇలా పొంగుతున్నప్పుడు కొద్దిగా అటు ఇటు కాలనివ్వాలన్నమాట. వెంటనే ఆయిల్ వేసేసామనుకోండి లోపల లేయర్లు అనేవి కాలువ పచ్చిగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఇటు అటు తిరగవేసుకొని ఈ షుగర్ వేయడం వల్ల కలర్ కూడా మంచి కలర్ అనేది వస్తుందండి. తీపి అయితే ఏముండదు. ఇంకా షుగర్కి బదులు అరటిపండు, బాగా మెత్తగా ఉన్న అరటిపండు ఉంటుంది కదా, ఇప్పుడు అరటిపండు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అదే సాఫ్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను నెక్స్ట్ చపాతీ కూడా అలాగే అన్నీ ఇలాగే చేసేసుకొని నేను ప్లేట్లో వేసేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ చపాతీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు దగ్గరగా తీసి కూడా నేను చూపిస్తానండి. లేయర్లు అనేవి ఎలా వచ్చాయి, ఎంత సాఫ్ట్గా ఉందో మీకు దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఆలు కుర్మా చేశాను. నేను పల్లీ చట్నీ కూడా చేసి సర్వ్ చేస్తానన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ కదా చపాతీ రెసిపీ. ఇది వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.